వాచ్ పోయిందా? చేతికి చిలిపి. టోల్గేటా? ఎవరు మీరు? దూరదర్శన్ నుంచి వచ్చాం. దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్ కి 10,000 కట్టాలి. హెడ్ కి 20,000 కడితే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 50,000, మిగతా 10,000తో నువ్వు టికెట్ కనుక్కుని లోపలికి వచ్చాయి. ఎందుకంటే నీకు సగం బుర్రే ఉంది. ఓ మై గాడ్, వీళ్ళెవరో తెలుసా? దూరదర్శన్ నుంచి వచ్చారంట. దూరదర్శన్ వాళ్ళు కాదు, దిగ్గదర్శన్ వాళ్లే. అంటే కేవీపీకి కైలాస దర్శనం చేయించింది వీళ్లే. నిజమా? ఒరేయ్, గల్లీలో సిల్లీ ఫెల్లోలా బిహేవ్ చేయద్దు. క్లాస్ గా నాలా చూస్తావుగా నేను ఇచ్చే క్లాసిక్ టచ్. క్లాస్ టచ్ పదా సరుకు ఇదే క్లాస్ టచ్. పదా. ఏం కావాలి సార్? 2 పెగ్గలు రుస్తాం. చీప్ లిక్కర్ ఇక్కడ దొరకదు సార్. హెడ్ ఒక ఇంటికి 20,000 దొబ్బారు, చీప్ లిక్కర్ కూడా దొరకదా? సర్లే సర్లే, అందరి రోజులు తాగే కాస్ట్లీ పెగ్లే 2 పోయి. ఎందుకు ఏడుస్తున్నావురా? హరిప్రీ కనిపించిందా? మరి హరిప్రీకి ఐ లవ్ యూ ఎలా చెప్పాలని ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాడు. నీ చేరి కింద నా కాలు ఉందరా. మరి కుర్చీ కింద కాలు పెట్టారా? థ్యాంక్స్ చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ 25th యానివర్సరీ ఫంక్షన్ కి విచ్చేసిన మా స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా కంపెనీ ఎండి గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లేడీస్ అండ్ జెంట్మెన్, మా కంపెనీ మొదటి నుంచి సోషల్ సర్వీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి హరిప్రియకి అనాథ పిల్లలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఎంత ఇష్టమో మీకు తెలుసు. తను ఇప్పటికే చాలా అనాథ శరణాలయాలు రన్ చేస్తూ ఉంది. కానీ ఈసారి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో షాజహాన్ కాలం నాటి అత్యంత పురాతనమైన కళాఖండాన్ని యాక్షన్లో పెడుతున్నాం. దీని మీద వచ్చే డబ్బు మొత్తం అనాథ శరణాలయాలకు ఫండ్గా పంపించబడుతుంది. సో జెంటిల్మెన్, సీ ద రేర్ పీస్. కాస్ట్లీ మంది అంటే ఎంత చండాలుగా ఉంది. నేను ఇంత కక్కుర్తిగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంత కక్కుర్తి పడతావు? నిదానంగా తాగు. పెగ్ మీద పెగ్గేస్తూ ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు బాగా డేంజర్ గాళ్లా ఉన్నారు. వాడి మీద కన్ను వీడి మీద కన్ను వేసి బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయి. అటో కన్ను ఇటో కన్ను వేస్తే నాకు మెల్లకన్ను వస్తుందేమో సార్. హరిప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే 400 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆ జన్మలో మాది ఉదయగఢ్ సంస్థానం. ఆహా, హరిప్రియ మహారాణి మిత్రవిందలా నేను కాలభైరవులా అనిపిస్తుంది. ఇంకో విషయం, మా ఇద్దరిని కలపడానికి ఈ జన్మలో నువ్వు పుట్టినట్టు, నేనా ఆ జన్మలో నీ పేరు షేర్ఖాన్ అనిపిస్తుందిరా. సూపర్ రా, సబ్జెక్ట్ అదిరింది. రేయ్, మనం చిరంజీవికి సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచే వెతుకుతున్నాం. ఈ సబ్జెక్ట్ చిరంజీవిని కాజల్ ని పెట్టి సినిమా తీస్తే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలే. రేయ్, ఎవరికి పడితే వాళ్ళకి స్టోరీ చెప్పకు. ముఖ్యంగా అల్లు అరవింద్కి అస్సలు తెలియకూడదు. తెలిసిందో మనకన్నా ముందు ఆయనే తీసేస్తాడు. ఇది సినిమా స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ. ఓ సారీ. హరిప్రియరా? హరిప్రియ గురించి నువ్వు చెప్తుంటే కామెడీ చేస్తున్నావు అనుకున్నారా? నిజంగా దేవకన్యలా ఉందిరా. సూపర్. ఇంకా వెయిట్ చేస్తావేంట్రా? దీపావళి కోసమా క్రిస్మస్ కోసమా? వెళ్ళు, వెళ్ళి తనతో మాట్లాడు పో. ఒరే, మాట్లాడడానికి అంత దూరం నుండి వచ్చానంటే నన్ను వీపీ అనుకుంటుందేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, ముందు నువ్వు వెళ్ళి హరిప్రియని నేనా? నా గురించి బిల్డప్ ఇవ్వు. నేను ఎంత గొప్పనో చెప్పు, నేను ఎంత ప్రేమిస్తున్నాను కూడా చెప్పా. ఆ తర్వాత నేను సడన్ ఎంట్రీ ఇస్తా. ఫ్రెండ్లీగా ఒక లస్క టపాన్ని బుక్ చేయమంటే చేస్తాను, కానీ ఇలాంటి బ్రోకర్ బుల్ నా వల్ల కాదు. పరిచయం చేసుకో. సర్లే, ఆగు. షేప్ అదిరిపోయింది. దేని గురించి మాట్లాడుతున్నారు? షాజహాన్ కూజా గురించి. ఇలాంటి వస్తువులు సేకరించడం మీ హాబీనా? నో, సినిమాలు తీయడం నా హాబీ. త్వరలోనే చిరంజీవితో సినిమా తీయబోతున్నాను. సబ్జెక్ట్ కూడా ఇప్పుడే రెడీ అయింది. సినిమా పేరు మెగా ధీరా. చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారా? థ్యాంక్ గాడ్. చిరు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. షూటింగ్ ఎక్కడో చెప్తే నేను వస్తాను ప్లీజ్. షూటింగ్ ఎక్కడో నాకు తెలీదు. ఆయన మా సినిమా ఒప్పుకోగానే ఫస్ట్ మీకే చెప్తా. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ ని పరిచయం చేద్దామని. ఆ విషయం మర్చిపోయి. ఏంటమ్మా, నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా?
అసలు నేనే పరిచయం చేసుకోలేదు. హాయ్, ఐఎమ్ హరిప్రియ. నా పేరు విపి. అందరూ షార్ట్ కట్లు నన్ను వరప్రసాద్ అని పిలుస్తుంటాను. గ్లాడ్ టు మీట్ యు. గాడ్ బ్లెస్ యు. ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. నీ గెటప్ చాలా కామెడీగా ఉంది. మేము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఇలాగే తయారై వెళ్లేవాళ్ళం. వడ్డాను 60 కిలో సూపర్. థ్యాంక్స్. అంకుల్ అడిగానని చెప్పండి. అంకుల్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగానని చెప్పండి. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. మిస్టర్ ప్రసాద్, రేపు పొద్దున్నే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందంటీ, పొద్దున్నే 2 eggs, మధ్యాహ్నం 2 pegs, రాత్రికి 2 legs. చికెన్ ఇది తిని పడుకోవడమే. హైట్ తగ్గాలని డైటింగ్ చేస్తున్నా. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. నీలా నవ్వించేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు తెలుసు తెలుసా? తెలుసు తెలుసు. ప్రసాద్, నువ్వేమనుకోనంటే రేపు మా అమ్మాయిని కాసేపు అలా అలా బయట తిప్పొచ్చుగా. అంటే ఏంటమ్మా తెలియని వాళ్ళ దగ్గర? నీకేం రారా, తెలియదు. అమ్మాయిని బయటికి కాసేపు తీసుకెళ్ళ. అలా అలా తిరిగి వస్తే నీకు కూడా రిలాక్స్ గా ఉంటుందమ్మా. ఇంతకీ నువ్వేమంటావు మిస్టర్ ప్రసాద్? అంటే అది మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ని ఎంత నవ్విస్తాడా ఏంటి? ఏడ్చాడు. రేపు ఒక్క రోజుకి నీ ఫ్రెండ్ ని మర్చిపోయి హరిప్రియాని బయటికి తీసుకెళ్ళు. ఓకే? దేవుడా, నాకేంటి అగ్ని పరీక్ష? ఓకే ఆంటీ, బాయ్. మార్నింగ్ 10 o'clock మర్చిపోకు. ఓకే ఆంటీ. హరిప్రియతో వస్తావు అనుకుంటూ ఊక్కుంటూ వచ్చావేంట్రా? పెద్ద సుడిగాడివిరా. హరిప్రియ నిన్ను కలవడానికి మన హోటల్లో ఉన్న బారికి రేపు పొద్దున్నే 8 గంటలకు వస్తుందిరా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ మాట రేపు హరిప్రియకి చెప్పు. దీన్ని మనం సెలబ్రేట్ Okay. చేసుకోరా? అయ్యో, షాజహాన్ కాలం నాటి అరుదైన కళాఖండం ఎంతో మంది చేతులు మారి ఈ రోజు ఇలా పగిలిపోయింది. థ్యాంక్స్. వాళ్ళు వీళ్ళు వాడిసిన పాదట్రా, కొత్తదేమో కొనిపెట్టాలని టెన్షన్ పడ్డాను. ఈ అమ్మాయి ఏంటి? ఎనీ ప్రాబ్లం? దీన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు అనాథ పిల్లలకి డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా టైం బ్యాడ్. ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దీన్ని నమ్మితే ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? మనీ నాకు పెద్ద ప్రాబ్లం కాదు ప్రసాద్. అలా అని కాదు. వీడేంటి బంగారం మొత్తం తెస్తున్నాడు? ఇవి 10 లక్షల పైనే ఉంటాయి, తీసుకోండి. అనాథ పిల్లలకు సాయం చేయడం అంటే నాకు ఇష్టమే, ఎందుకంటే నేను అనాథని. థ్యాంక్ యూ. రేపు 10 గంటలకి రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. అదేంట్రా బంగారం మొత్తం ఇచ్చేసావు? రేపు పొద్దున్న నిన్ను కలవడానికి హరిప్రియ బోసిగా వస్తే బాగుంటుందిరా. అదే ఈ నగలన్నీ వేసుకొచ్చిందనుకో, లక్ష్మీదేవిలో ఉంటుంది. ఒకసారి ఊహించుకో. ఖాళీగున్నాగా, నువ్వే ఊహించుకో. ఊహించుకోవడం ఎందుకురా, అమ్మాయిని ఎలా కలవబోతున్నాగా. అనుకోకుండా ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. అనుకోకుండా కాదు, కావాలని చేశారు. వాళ్ళ టీవీని మనం పగలగొట్టావని 400 సంవత్సరాల మాస్టర్ పీస్ ని పగలగొట్టి మనకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు మామూలు కాదు. తాచుపాముని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో అంత జాగ్రత్తగా వాళ్ళని పట్టుకోవాలి. పాములో పట్టేవాడిని పిలుచుకోమంటారా బాస్? గుడ్ ఐడియా. ఇది కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. జల్ రాస్తే గాని స్టైల్ రాదు. జల్ అప్పుడే అయిపోయిందేంట్రా? అది జల్లా, జామ్ అనుకుని పొద్దున్నే బ్రెడ్ లో తినేసాను రా. చిచి, నువ్వు నాకంటే ఎదవరా, నువ్వు మారవరా, మారవ్. తలకి తేన్ రాసుకుంటున్నావేంట్రా? గ్రాచారం పీచే మారేతో కుదా క్యాకరేగా, జల్ లేనప్పుడు తేన్తో అడ్జస్ట్ అయిపోలరా. ఐ లవ్ హరిప్రియ. చిచి, ఐ లవ్ యూ హరిప్రియ. ఎస్, ఇలా చెప్తే హరిప్రియ వెంటనే లవ్ లో పడిపోద్ది కదూ. ఎరా పడచ్చు గాని మీ ఇద్దరి ఈడు జోడు అంత కరెక్ట్ కాదేమోరా. హరిప్రియని నిన్ను పక్క పక్కన పెట్టి చూస్తే గజ్జి కుక్కకి గోరింకకి ఉన్నంత తేడా ఉందిరా. రేయ్, హరిప్రియని గజ్జి కుక్క అంటావురా? నిన్ను చంపేస్తా. హరిప్రియ గురించి నీకేం తెలుసురా? ఆమె నా ప్రాణం. రక్తం ఆ బ్లడ్ లో చూడరా, హరిప్రియ మీద నా ప్రేమ కనిపిస్తుంది. కానీ ఇది నా blood రా. ఎవరిదైనా సరే
హరిప్రియ మాత్రం నాదే. ఒరేయ్ వీపీ, హరిప్రియ కోసం 99 సార్లు పేక కోసుకుంటా, అవసరమైతే 99 మంది పేక కోస్తా. హరిప్రియ నా కోసం పుట్టింది, నేను హరిప్రియ కోసం పుట్టాను.